భయ్యా నమస్తే. నమస్తే అన్న, జై శ్రీరామ్ అన్న చెప్పండి, ఇప్పుడు ధర్మరక్షణ సభకు రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది అన్న. ఇదంతా నా బలాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. నిన్ను నువ్వు చూసుకున్నట్టు అనిపిస్తుందా? నిన్ను నువ్వు చూసుకున్నట్టు అనిపిస్తుందా? నేనే ఎంత డేంజర్ ఉన్నా అంటే నాలాంటి వాళ్ళు ఇంతమంది చూడడా వీళ్ళందరూ చూస్తుంటే హైదరాబాద్ భయం అవుతుంది. కట్టర్ ఉన్నారు అందరూ చూస్తుంటే భయం అయిపోతుంది వేరే వాళ్ళకి. ఇంతమంది బలం ఉంది, ఇంత బలగం ఉంది నాకు. నా హిందువులని ఫస్ట్ టైం ఇంతమందిని ఒక దగ్గర చూడడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే. మాలో కూడా ఐక్యత వచ్చింది. ఇక మేము కూడా ముందు ముందు కొన్ని చేయాలనుకుంటున్నాము. ఇక నిన్న జరిగినాయి మా దేవుళ్ళ మీద అదొకటి ఇదో దాడులు. ఇక ఈ బలాన్ని చూస్తుంటే ఎట్లుందంటే మాకు వాడు ఇల్లు దొరికినా అనుకో వాడు బతికి పోతాడన్న బయటికి వల్ల బాడీ కూడా పోదన్న నా ఒక్కరిని దొరికినా పోదాది. ఇది 10% హిందువులు ఏకమైండ్రు, 80% హిందువులు ఏకమైతే ముస్లింలు ఎంత మంది ఉన్నారో అంతమంది భారతదేశం వదిలేసి పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి వెళ్ళిపోవాల్సిందే. నిలగొడతాం. ఇప్పుడు ఈ మధ్య హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, ఏం చెప్ప యూత్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఆ దాడులు ఎట్లా చేస్తున్నారు అంటే పర్టికులర్ ఒక టైం తీసుకొని ఎవరు లేనప్పుడు ఆ చీకట్లలో ఆ టైంలో వేస్తారు. కానీ ఇప్పుడు నాలాంటి వాడు కళ్ళ ముందు ఉన్నప్పుడు చేసి 2 నిమిషాలు బతుకోవాలన్న చాలు. వాడు నాలాంటి వాడు కళ్ళ ముందు అలా గుడి మీద దాడి చేసి ఒక 2 నిమిషాలు బతుకున్నామని చాలు. వాడు ఎట్లయితే మా గుళ్ళ మీద ధ్వంసం చేస్తున్నారో, మా గుళ్ళ మీద ఎట్లయితే అటాక్లు చేస్తున్నారో వాళ్ళకి దమ్ము ఉంటే పట్ట పగలు మా హిందువుల ముందట్టుకొచ్చి నాలాంటి దాని ముందట్టుకొచ్చి చేయమని చెప్పండి. ఆ తలకాయ అమ్మవారికి బలిస్తా. అంతే అన్న, ఇప్పటి నుంచి ఊరుకునే లేదన్న. అంతా యూత్ ఉన్నారు. సో సహజంగా యూత్ అంటే క్రికెట్ ఆడేకనో రీల్స్ చేసుకునే బిజీ ఉంటారు. ఇట్లాంటి సభకు రావడం ఎట్లా అనిపిస్తుంది? అన్న క్రికెట్లు కబడ్డీలు పక్కన ఇప్పుడు నా ధర్మం కోసం మేము అందరం దిగుతున్నాం. మనం క్రికెట్లు కబడ్డీలు ఈ ధర్మము నా దేశం బాగుంటే మేము ముసలిగైనాక మా పిల్లలు ఆడితే మేము చూసి సంతోషపడతాం. మేము ఇప్పుడు క్రికెట్ కబడ్డీ ఆడుకుంటాం. ఆడితే దేశం నాశనం అయిపోయినాక మా పిల్లలు మాత్రం ఏమంటారు? దేశం నాశనం అయినప్పుడు మీరు ఏం పీకిరంటే మేము ఏం సమాధానం చెప్పాలి? మేము ఈ రోజు పోరాడితే మా తాతలు ముత్తాతలు పోరాడిడు కావచ్చు. ఈ రోజు మాకు ధర్మం గురించి తెలుసు. ఈ రోజు మేము పోరాడితే రేపు మా రాబోయే తరాలకి తెలుస్తుంది. దాడి చేస్తూ మరి గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదా? మీరేమంటున్నారు? లేదన్న, ఓపెన్ గా చెప్పాలా, గవర్నమెంట్ తోని 1% కూడా కాదు. గవర్నమెంట్ వేస్ట్ అన్న. ఇది ఏంటంటే ఇది కాన్ గవర్నమెంట్ కదా, ముస్లింల గవర్నమెంట్ కదా. చెప్పాడు కదా రేవంత్ రెడ్డి అన్ని RSS నుంచి వస్తాడు కదా. RSS కాదు, అంతా ఒక ముసుగు. RSS అనేది RSS ని బద్నాం చేయడానికి వచ్చిండు. ఆయన ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ అయితే ముసల్మాన్ హై అనేసి. అక్కడనే మాకు అర్థం అయిపోయింది. మాకు ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నాం మేము కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాం. మా హిందుత్వం ఏంటిదో మేము కూడా చూపించుకుంటాం. రీసెంట్ జరిగినటువంటి పురాణపూర్లో కూడా అంటే హిందూ దేవాలయం అటాక్ చేస్తుంటే ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, దాని గురించి ఏం చెప్పదలుచుకుంటారు? అన్న ఓపెన్ గా చెప్పాలంటే ఇక్కడ ఉన్నది కాన్ గవర్నమెంట్ అని. అంతే. ఆ గవర్నమెంట్ ఉన్నంత సేపు గుళ్ళ మీద మా గుళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉంటాయి, మా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ గవర్నమెంట్ మారితే గానీ మా గుళ్ళు కానీ మేము కానీ సేఫ్ ఉన్నాం. కానీ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము ఒక్కసారి పుసుకున్న మా ఫ్యామిలీని పక్కన బయటకు వచ్చినమే అనుకో, అక్కడ గవర్నమెంట్ ఉన్నదో ఆ రేవంత్ రెడ్డి ఉన్నాడు, అది మాత్రం ఓపెన్. అంతే. ఏం లేదు, ఇంకోసారి గుళ్ళ మీద దాడులు జరిగితే మాత్రం ఇక అది ఎవరు కంట్రోల్ చేయలేరు అన్న. గవర్నమెంట్ కంట్రోల్ లేదు, వాళ్ళు మా గుడిల మీద ధ్వంసం చేస్తారు. అట్లానే మేము కూడా తలుచుకుంటే వల్ల ఒక్కొక్క మస్జిద్ ని లెక్క పెట్టి వాడు ఒక్క గుడి ధ్వంసం చేస్తే మేము వాడిని 1000 మసీదులు ధ్వంసం చేస్తాం. అది ఇప్పుడు ధర్నా సభకి మీరు రాజాసింగ్ స్పీచ్ నీకు వచ్చారా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? లేదన్న, మా మద్దతు అంటే మా మెజారిటీ చూపించడానికి వచ్చాను. వీడికి అక్కడ రాజాసింగ్ ఉండని ఎవరైనా ఉండని హిందూ ధర్మం గురించి వచ్చిరా మేము ఏడికైనా వెళ్ళిపోతాం. మా ధర్మాన్ని మా పబ్లిక్ ని మా మెజారిటీని చూపించుకోనిక మేము ముందుకు వస్తున్నాం. అంతే. రాజాసింగ్ గురించి మీరేం చెప్తారు? నేను పొలిటికల్ పార్టీకి ఎట్లాంటి పార్టీల ద్వారా రాలేదు. ఇక్కడ మా హిందువుల ఐక్యత చూపించి మా హిందువుల బలం చూపెట్టడానికి మా హిందువుల పవర్ చూపెట్టడానికి వచ్చినాం. ఒక్కసారి చూడండి ఎంతో మంది దిల్కుషా కాలు ఇట్లానే పాత బస్సు పోవాలి. పాత బస్సు పోయినామంటే నవ్వు కూడా తొక్కేస్తాం. అంతేగా నవ్వు కూడా తొక్కేస్తాం. కబడ్దార్ అంటున్నా. నాకు ఈ వార్నింగ్లు రావు, డైరెక్ట్ ఇదే ఉంటది. ఇంకోసారి గుళ్ళ మీద దాడులు జరుగుతాయి, పుసుకున్న మాలాంటి కళ్ళ ముందలు జరుగుతాయి. బంగ్లాదేశ్ లో ఎట్లయితే చెట్టు కట్టి ఉరిదీసిరు అమ్మోరు తల్లి కానీ ఏ గుడి ముందు జరిగితే ఆ గుడి ముందు బలిచ్చుడే. ఇక ఇంకోటి ఏముండదు. ఇక పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా, ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలా, అలాంటివి దాడులు జరగకుండా చూసుకోవాలా. కూడా చేతను కాకపోతే మా లాంటి వాళ్ళకి అప్పచెప్పండి. మేమేంటిదో, మా హిందుత్వం ఏంటిదో, మా ధర్మం ఏంటిదో మేము చూపిస్తాం. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా మంది రానివ్వట్లే అంటే ఎక్కడ ఆపేస్తారంట, ఏం చెప్తారు? నన్ను కూడా ఆపారు కొంతమంది. నువ్వు ఎట్టేటో సోరా, నువ్వు వచ్చి బాలాపూర్ వచ్చి తిరిగిపో అన్నారు. వచ్చిన ధైర్యం చేసి వచ్చిన కాసేపీడ ఉన్నా పోతున్నా కూడా. అట్లా కొంతమంది భయపడి రాలేకపోయారు. ఇది జస్ట్ 5% అది నాకు తెలిసి 10% కూడా కాదు. ఇది 10% 5% అంతే. పుసుకున్న 50% వచ్చిరా అనుకో, బాలాపూర్ ఉయ్యాలు ఊడుతుండే ఇట్లా
బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఎంతమంది ఇండియాకి వస్తున్నారు, వాళ్ళు చాలా స్వచ్ఛందంగా చాలా సేఫ్ గా తిరుగుతున్నారు. మన వాళ్ళు బంగ్లాదేశ్ వచ్చి మన వాళ్ళని చంపేస్తున్నారు. ఇక్కడ చాలా మందికి వాళ్ళకి ఆధార్ కార్డులు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, ఇందులో ఇండ్లు కూడా వచ్చినాడు ఈ ఊర్లో. సో ఏం చెప్పదలుచుకున్నారు? అట్లా ఉంది గవర్నమెంట్. నేను ఓపెన్ గా ఏం చెప్తున్నా అంటే, కొంతమంది సెక్యులర్లు మీ కాళ్ళు మొక్కుతా, హిందువులైనా కొంతమంది సెక్యులర్లు నేను అమ్మతోడు మొక్కుతా, మీ ఇంటింటికి వచ్చి మొక్కుతా. సెక్యులర్లు చేంజ్ చేయండి ప్లీజ్, సెక్యులర్లు చేంజ్ చేయండి. అంటే అందరం ఒకటే అని మాత్రం వద్దు. మీ అందరు దండం పెడతాను, ప్రామిస్ వచ్చి మొక్కుతా నేను సెక్యులర్లకి. అందరం ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే వద్దు. మన తండ్రి వాని తండ్రి, వాని తండ్రిని మన తండ్రి అని అనొద్దు. మనం ఎప్పటికున్నా సెక్యులర్లు మారితే దేశం సేఫ్ ఉంటుంది అన్న, అంతే ఓపెన్ గా. వాళ్ళు అందరి దేవుళ్ళు ఒకటే అనుకుంటుంటే మాత్రం సర్వనాశ అయిపోతుంది దేశం. కానీ మాలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఏం కాదు, నా దేశానికి కాపాడుకుంటాం. మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చే పోతాం. మళ్ళా ఒకరోజు ఛత్రపతి శివాజీ ఒక్కరే ఉన్నారు, ప్రతి ఒక్కరిలో ఉన్నారు. వచ్చే తరాలు చేసుకుంటే డెవలప్మెంట్ మేము హిందూ రాష్ట్రం చేస్తాం, హిందూ రాష్ట్రం చేస్తాం. మీ కొడుకులు ఎన్ని ఆటలు ఆడినా మా భారతదేశం ని గజ్వాహీన్ చేయాలనే ఆలోచన వాళ్ళది ఉంది. కాకపోతే వాళ్ళకి వచ్చిన ఆలోచనకి ముందు మేము కూడా మా భారతదేశం భగవా హింద్ చేసి చూపిస్తాం. ఇప్పుడు రీసెంట్ వచ్చిన రజాకార్ సినిమా గానీ, మన చావా సినిమా గానీ, ఇట్లాంటి సినిమాలో చాలా మంది యూత్ కి అంటే ఇన్స్పిరేషన్ గా అనిపించింది. అట్లాంటి సినిమాలు రావా అంటే మీరు ఏం చెప్తారన్న? రావాలా? ఆ సినిమాలో నేను చూడలే, యాక్చువల్లీ నిజం చెప్పాలి, కానీ చూడలే చెప్పాలి. కానీ అలాంటి సినిమాలలో దేశభక్తి గురించి ఏదో కొట్లాటలు ఉన్నాయంటే నాకు కూడా తెలీదు. అవి రావాలి, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడే రజాకార్ సినిమా గురించి మీరు మాట్లాడారు కదా, ఇదే నిజాంలో రజాకార్లు ఒక 100 ఏళ్ల కింద ఇదే పరకాల వరంగల్ పరకాలలో ఆడవాళ్ళని బట్టలిడిచి బతుకమ్మ ఆడిపించారు, రొమ్ములు కోసిరు. మొగోళ్ళ ముంగడ ఆడవాళ్ళని బట్టలిడిచి బతుకమ్మ ఆడిపించిన రోజులు మర్చిపోయారు మన సెక్యులర్ హిందువులు. మీరు ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేసుకోండి, ధర్మం మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క హిందూ ఏకమయ్యి గుళ్ళను, మన గోమాతలను, మన అక్క చెల్లెలను లవ్ జిహాద్ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు ఎంతైనా ఉంది. నేను చెప్తున్నా, దర్గాలకు బొందల కాడికి పోయి మొక్కేసి వస్తురు. ఏముంది బొందలల్లా? నీ దమ్ముంటే గుడి కాడికి ఒక తురుకోని తీసుకొని రమ్మని చెప్పు. మతం మార్పిడి చేసుడు మా సంభాజీ మహారాజు ఒళ్ళంతా చీల్చి 45 రోజులు టార్చర్ అనుభవించండు ఇదే సంభాజీ మహారాజ్. ఆ రోజులు మర్చిపోయిరా? అక్క చెప్పినట్టు బియ్యం సంచి కోసం మతం మారే కుక్కలు ఈ రోజు ఈ సభను చూడండి. ఈ సభని కాశీ వైపు మళ్లించాలా, మథుర వైపు మళ్లించాలా? కొడుకులారా, 2 గుళ్ళను తీసుకునే బాధ్యత తొందరగానే ఉంది. ఈ సంఖ్య గాని జస్ట్ ఇంకా బార్కస్ సైడ్, చంద్రన్గుట్ట సైడ్ మళ్ళీ అనుకో ఇళ్లలో గుసాయించి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. నేను చెప్తున్నా, వార్నింగ్ అనుకుంటారా? అరే అన్న, రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏదో మా సెక్యులర్లు వండుకోరు, కళ్ళు తెరిచి ఒక్కసారి 100 కోట్ల హిందువులు జనాభా బయటికి వచ్చిరనుకో, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అంటున్నారు మా సెక్యులర్ హిందువులు. ఏ రోజైతే వాళ్ళు కళ్ళు తెరిచి ఇది చూస్తారో ఆ రోజు వాళ్ళకి అర్థమైపోతుంది. ఖాళీ హిందూ బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ తిరుగుతారు. ఆ రోజు వాళ్ళ దాకా వస్తలేదనేసి వాళ్ళు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు. ఏ రోజైతే వాళ్ళ ఇంటి దాకా వస్తుందో ఆ రోజు తెలుస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అందరికి కావాలి, కానీ మన ఇంట్లో వద్దు, పక్కన ఇంట్లో పుట్టాలి. అది మా సెక్యులర్ హిందువులకు. డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, పక్కన ఇంట్లో శివాజీ మహారాజ్ పుట్టాలి. శివాజీ మహారాజ్ లేకపోతే ఈ రోజు బొట్టేడ పెట్టుకుంటున్న వాళ్ళం. ఈ రోజు నీ పేరు ఏదో హుసేనో, నా పేరు ఏదో అక్బరో పేర్లతోటి బతికేటోళ్ళం. ఈ రోజు ఆ బాస్ ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనం ఉన్నాం. ఆయన మైండ్ లో పెట్టుకొని ధర్మానికి ఎంత ఆపద. 25 గుళ్ళ మీద దాడులేని అన్న. ఈ భారతదేశంలో ఎంత మంది స్పందించారు, ఎంత మంది ముందుకు వచ్చిరు? 30 గుళ్ళ మీద, దాదాపుగా 30 గుళ్ళ మీద. అరే పూజలు చేసుకోగానే అయిపోదు, మాలలు వేసుకోగానే అయిపోదు. అదే అయ్యప్ప మాలని ఇదే హిమాయత్ నగర్ లా పడి బీకేయడానికి పోలీసులు రెడీ ఉన్నారు. అయ్యప్ప స్వాములు ఎక్కడ పోయారు? ఆ పడి బీకేస్తారంటే ఎందుకు బీకేస్తారు భయ్? మెజారిటీ ఉన్న దేశంలో హిందువులు సేఫ్ లేరు. ఏ హిందూ వచ్చి ప్రశ్నిస్తుండు? ఏ హిందువులు టీఆర్ఎస్ లో కూడా హిందువులు ఉన్నారు కదా, కాంగ్రెస్ లో కూడా హిందువులు ఉన్నారు కదా, గాజులు వేసుకొని కూర్చురా? నేను అదే అడుగుతున్నా. మీరు పార్టీలకు అతీతంగా మీరు పార్టీ అది చేసుకోండి. ధర్మం మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క హిందూ ఏకమై టోపీ పెట్టుకొని ఆయన ఓట్ల కోసం ఆయన మతాన్ని కించపరిచాడు. కానీ 2 ఓట్ల కోసం మీ కొడుకులు ఏం చేస్తారంటే టోపీ పెట్టుకొని హిందుత్వాన్ని కించపరుస్తారు. వాళ్ళకి ఎన్ని ఓట్లు అవసరం ఉన్నా కూడా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారా? కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెక్యులర్ అందరికి ఒక మాట చెప్తున్నా, లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు మసీదుకి పోతావు, టోపీ పెట్టుకుంటావు, రంజాన్ కు 1 ఇంటికి పోతావు, టోపీ పెట్టుకొని అన్నం తింటావు, క్రిస్టియన్ దగ్గరికి పోతావు, చర్చి దగ్గరికి పోతావు. ఆ క్రిస్టియన్స్ అయినా సరే, ముస్లిం అయినా సరే, మన దగ్గరకు వచ్చి, మన గుళ్ళకి వచ్చి, మన బొట్టు పెట్టుకోను, సంక్రాంతి పండుగ మన ఇంటికి వచ్చి అన్నం పెట్టి తింటాడు చూద్దాం. నువ్వు రంజాన్ పండుగ 1 ఇంటికి టోపీ పెట్టుకొని అన్నం తింటావు, నువ్వు కూడా 1 బొట్టు పెట్టి అన్నం తినిపిరా పోయి మన ఇంటికి తెచ్చి. అరే ఇదంతా వద్దురా, మారురా నాయన, ఈ దేశం ఉండదురా, మన పిల్లలు బతకరు, మన పిల్లలకు భవిష్యత్తు లేదు అన్న, మన పిల్లలకు భవిష్యత్తు లేదన్న. కరెక్టే మాట్లాడుతున్నాడు అన్న. మన అందరూ ఒకటి అనుకుంటూ పోతే మన పిల్లలకు భవిష్యత్తు లేదు. మనం ధైర్యంగా ఉన్నాం కాబట్టి బతుకుతున్నాం.
ఎంత దారుణం అంటే ఇదే పురాణపులు మన ఇన్సిడెంట్ అయింది కదా దర్వాజా కాడ. అందులో ఒక ఆమె 45 years ఒక ఆంటీ ఒక లేడీ అడిగి అలా కొడుకు కోసం వచ్చింది, నా కొడుకు ఏడున్నాడు అంటే ఈ ఇన్సిడెంట్లు వచ్చిండా అంటే ఒకసారి దోలాడుకొని తీసుకొని పోదామని ఆడ ఒక లేడీ వస్తే ఆ ఆంటీ మీద ఆ లేడీ మీద ఆ స్త్రీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిరన్నా. ఎక్కడ ప్రభుత్వం ఉందన్నా? మీరు ఏ ప్రభుత్వం ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేసుకున్నా ధర్మం మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క నేను 10 సార్లు అదే చెప్తున్నా, ధర్మం మీదకి వచ్చినప్పుడు మన గుళ్ళ మీదకి వచ్చినప్పుడు అన్న ఇదే తుర్కోడు రోడ్ల మీద ఏదైనా ఇన్సిడెంట్ అయితే 10 మంది జామ్ అయ్యి హిందువుని పట్టుకొని రోడ్ల మీద కొడతారన్న. మనోడు ఎంత మంది వచ్చి ఆపుతారో నా మనోళ్ళని. ర్యాపిడో మీద ఒక ముస్లిం అమ్మాయి ఎక్కితే అక్కడ ఆయన ఏమంటారు డ్రైవర్ హిందూ అయి ఉంటే ఆమె బుర్కా వేసుకొని ఉంటే ఆపి రోడ్ మీద వాడిని కొడతారు, లంగ మాటలు మాట్లాడతారు ఈ కొడుకులు. ఇంకా హిందూ ముస్లిం బాయ్ 7 నుంచి ఉన్నారు భయ చెప్పండి మీరు. ఇంకొకటి ఎక్కువ శాతం ఎట్లుందంటే కేరళ స్టోరీ ప్రొపగెండా సినిమా అంటారు, జమ్మూ కాశ్మీర్ అది ప్రొపగెండా సినిమా అంటారు. అట్లా అనేటోళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, సీదా ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ లైవ్ నడుస్తుంది, పోయి చూసుకోరి. బంగ్లాదేశ్ కూడా ఫైల్స్ నడుస్తుంది చూడండి, లైవ్ నడుస్తుంది. ఈ తర్వాత యోగి కథం హిందూ రాష్ట్రం కావాలి, అప్పటి వరకు మేము వదిలేం. రాష్ట్రం కావాలి మాకు, మా హిందువులు ఒకటి కావాలి, భారతదేశం అక్కడి హిందూ రాష్ట్రం కావాలి. మీరు చెప్పండి మేడం, మీరు ఒక అమ్మాయి కాబట్టి లవ్ జిహాద్ పేరు మీద చాలా మంది అమ్మాయిలు మోసపోతున్నారు అంటారు, సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు భయ ఏమంటారు, ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకుంటారు, నేను ఫయాస్ క్లిక్స్ అంటారు, ఫోటోలు తీస్తారు. ఆ అమ్మాయికి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫయాస్ క్లిక్స్ నేను ఫోటోలు తీస్తా అనేసి వాడు ఫోటోలు తీస్తుండు, అమ్మాయిల ఇన్స్టాగ్రామ్ ఐడీలు తీసుకుంటారు. ఇప్పుడు వాడు ఫేమస్ కోసం ఆ అమ్మాయిల ఫోటోలు వైరల్ చేసినందుకు వాడు ఏం చేస్తాడు, ఆ అవసరం కోసమే ఆడు మాఫింగ్ చేసి AI లో పెట్టి లవ్ జిహాద్ కి కూడా గురి చేస్తాడు. కానీ మా హిందూ అమ్మాయిలకి బుద్ధి రావాలి, ఎవరికి పడితే వాళ్ళకి మేము ఫోటోలు ఇవ్వదు ఈ AI జనరేషన్ లో అని. అమ్మాయిలా కాదన్న సౌభాగ్యకి నీకు ఒక బాధ చెప్తున్నా, మన హిందువులకు సిగ్గుశరం లేదు, తల్లిదండ్రులకు సిగ్గుశరం లేదు. పెంచిరు పెద్దగా చేసేసిరు. ఇదే హైటెక్ సిటీ మాదాపూర్ పోతే గింత చెడ్డీలు వేసుకొని మన ఆడవాళ్ళు బయటికి వెళ్తారు. మన ఆడవాళ్ళని దుర్గాలాగా ఒక మహాకాళి లాగా అమ్మవారి లాగా మన ఆడవాళ్ళని చూస్తాం మనం. దేవీ దేవతలు తుర్కుల దాంట్లో ఉన్నారా? తుర్కుల దాంట్లో ఏదైనా అమ్మవారు ఉందా? ఎవరు దాంట్లో ఉన్నారు? హిందువుల దాంట్లో ఉన్నారు. కాబట్టి మన ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈ రోజు సిగరెట్లు తాగుకుంటా గంజాలు ఓడుకుంటా చిన్న చెడ్డీలు వేసుకుంటా మన ధర్మాన్ని మన దేవుళ్ళని కించపరుస్తారు. వాళ్ళకేమో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పిల్లలుగానే మిషన్లు తయారు చేస్తారు. ఒక్కొక్క ఆడదానికి 10 మంది పిల్లలు 7 మంది పిల్లలు అంటారు కదా. అంటే మన ఆడవాళ్ళని ఇంత రెస్పెక్ట్ చేసినా మన ఆడవాళ్ళు పోయి బయట పోయి చిన్న చెడ్డీలు వేసుకొని మన ధర్మాన్ని మన సంస్కృతిని కించపరుస్తారు. ఇదే ఒక ఆడదానికి వాళ్ళ ఇళ్ళ ఇజ్జత్ ఉండదు అన్య మతస్థుల దాంట్లో. కానీ వాళ్ళ ఆడద ఏం చేస్తుంది, నిండు బుర్కా వేసుకొని బయటికి వెళ్తుంది. మన ఆడవాళ్ళకు ఇళ్ళ ఇజ్జత్ ఉంటది. రాఖీ కడితే కాళ్ళు మొక్తం మన అక్కల చెల్లెలై. అటువంటి ఆడోళ్ళు ఈ రోజు చిన్న చెడ్డీలు వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చెల్లెలు అక్కలు పుట్టారు, బేగంలు పుట్టారు, పెళ్ళాలు పుట్టారు కాబట్టి వాళ్ళకి రక్షాబంధన్ ఉండదు. నేను చెప్తున్నా అన్న, ఇగో ఎవరైతే చిన్న కన్న అంటే తోడబుట్టిన అక్క చెల్లెలని కాకుండా చిన్నమ్మ పెద్దమ్మలు కూడా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు. మన దాంట్లో అక్క చెల్లితో సమానం చూస్తాం. వాళ్ళు వాళ్ళ సొంత అక్క చెల్లెలనే వదలరు. అటువంటిది మన అక్క చెల్లెల్ని ఏడు వదులుతారు అన్నారు. ఎట్లా నమ్ముతారన్న మీరు? ఎట్లా నమ్ముతారు? హిందూ ముస్లిం బాయ్ అని చెప్పి చెల్లెలకే వాడు బాయ్ కానప్పుడు మన హిందూ అమ్మాయిలకి వాడు ఎట్లా బాయ్ అవుతాడు, మన హిందువులకి ఎట్లా బాయ్ అవుతాడు అని ఆలోచిస్తారు వీళ్ళు. ఒకటే నేను హిందూ మన పొరగాలకి ఏం చెప్తున్నా అంటే, పొరగాలందరికీ ఒకటే చెప్తున్నా, ఈ లవ్ జిహాదు ఈ గుళ్ళ మీద అటాకులు ఇవన్నీ ఏడా కనిపించలేదు సరే, బద్దలు పాసింగాలు చేరి ఏమన్నా ఉంటే తర్వాత చూసుకున్నాం. ఏం లేదు కేసు అయితే భయపడుతున్నారు. ఏం చేయమంటారు? కేసులు ఒక 30 మంది రోజు పోతాం జైల్లో, సంవత్సరం పోతాం, 3 సంవత్సరాలు పోతాం, లైఫ్ లాంగ్ జైల్లో ఉన్నాం కదా. ఉన్నా కూడా ఇదే ఇప్పుడు మీరు జైలు గురించి కేసుల గురించి మాట్లాడారు కదా, ఇదే ధర్మం విషయంలో నా మీద 3 కేసులు ఉన్నాయి. 3 సార్లు జైలుకి పోయి వచ్చాం. మీ మీద కేసే ఉంది. నా మీద కేసు ఏముందంటే చిన్న వయసు మీ మీద కేసు పెట్టాల్సిన అవసరం. ఇన్స్టాగ్రామ్ లో ధర్మం గురించి మాట్లాడుతుంటా, మన యూత్ ని యాక్టివ్ చేస్తుంటా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, నేను జస్ట్ మొగల్ అక్బర్ ని తిట్టినందుకు నా మీద ఫేక్ కేసు ఫైల్ చేసి నన్ను బోనాల పండుగ రోజు 20 తారీఖు జులై రోజు నన్ను తీసుకుపోయి రాత్రి 9:40కి రిమాండ్ చేసి కొడుకులు. ఎన్ని కేసులు ఉన్నాయి మేడం? ఒకటే ఉంది. నీ మీద ఎన్ని కేసులు? 3 కేసులు ఉన్నాయి అన్న. నీ మీద కేసు నిన్న కేసు అవుతుండే కాలే కానీ కేసులకు అరెస్టులకు భయపడే కార్యకర్తలు కాదు వీళ్ళంతా.